మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవరా' మూవీ కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది మామ. మరి ఈ మూవీ మనం ఎందుకు చూడాలని చాలా మందికి సందేహాలున్నాయి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు మన ముందుకొస్తున్నారు. ఎన్టీఆర్ గారు సోలో హీరోగా వచ్చిన లాస్ట్ మూవీ 'అరవింద సమేత వీరరాఘవ'. దాని తర్వాత వచ్చిన మూవీ 'RRR'. ఇది మల్టీ స్టారర్ మూవీ. సో మనం ఎన్టీఆర్ గారు సోలోగా చూసి 6 ఇయర్స్ అయిందన్నమాట. ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ స్టాప్ అని అనుకోవాలి. ఇక సెకండ్ రీజన్ వచ్చేసరికి కొరటాల శివ డైరెక్షన్. 'మిర్చి' సినిమాతో కమర్షియల్ మూవీస్ కి సోషల్ మెసేజ్ ఇచ్చే డైరెక్టర్లో కొరటాల శివ గారు కూడా ఒకరు. అయితే లాస్ట్ మూవీ 'ఆచార్య' మూవీ అనుకున్నంతగా బాక్సాఫీస్ లో అంతగా ఆడలేదు. సో ఈ మూవీ మీద కొరటాల బాగా ఫోకస్ చేసి కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు మామ. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయం అంటే ఏంటో తెలియని మృగాలు. దేవుడు అంటే భయం లేదు, చావంటే భయం లేదు. కానీ ఒకే ఒకటంటే భయం వాళ్ళకి. ఆ భయం ఏంటో తెలిసే ఉంటుంది. సో కొరటాల డైరెక్షన్ నచ్చే వాళ్ళు కంపల్సరీ ఈ మూవీ చూడాల్సిందే. ఇక థర్డ్ రీజన్ వచ్చేసరికి 'దేవరా' మూవీ వరల్డ్ బిల్డింగ్. దీని గురించి చెప్పాలంటే మన తెలుగు మూవీస్ సముద్రంలో వస్తున్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీలలో 'దేవరా' అనే చెప్పుకోవాలి. ట్రైలర్ చూసి ఆ సీ అండ్ విఎఫ్ఎక్స్ గురించి అయినా 'దేవరా' మూవీ చూడాల్సిందే మామ. అలానే ముంబైలో ఎన్టీఆర్ గారు చెప్పిన ఈ డైలాగు, I think the last half an hour or 40 minutes of Devra is going to rock you all. So I can't wait. I just can't wait for people to watch that. The visual what my director Shiva had in his mind. ఫోర్త్ రీజన్ వచ్చేసరికి అనిరుద్ధ్ మ్యూజిక్. నిజమే, ఎన్టీఆర్ కొరటాల మూవీలో అనిరుద్ధినే కావాలని ట్విట్టర్లో ఫ్యాన్స్ చాలా ట్రెండ్ చేశారు అప్పట్లో. நானும் தாரக்கும் ஒரு படம் பண்ணணும் ரொம்ப நாளாவே பிளான்ல இருந்தது. அவரோட ஃபேன்ஸ் எப்பவுமே இந்த படம் ஸ்டார்ட் பண்ணுறதுக்கு முன்னாடியே ஒரு இது பார்த்தீங்கன்னா ட்விட்டரில் வி வாண்ட் அனிருத் ஃபார் NTR 30 அப்படின்னு சொல்லி ஸ்டார்ட் பண்ணியிருந்தாங்க. ஸோ அங்கேருந்தே இந்த படத்தோட ஜேர்னி ஆரம்பிச்சது. அப்புறம் ஃபர்ஸ்ட் டைம் நான் சிவா சார் மீட் பண்ணும்போது మరి ఫ్యాన్స్ కి నచ్చినట్టు బీజిఎం స్కోర్ ఇచ్చాడా లేదా అనేది తెలియాలంటే 'దేవరా' మూవీ చూడాల్సిందే మామ. రీజన్ వచ్చేసరికి స్టార్ కాస్ట్. ఈ మూవీలో స్టార్ కాస్ట్ కూడా ఎన్టీఆర్, జాన్వి, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లాంటి భారీ తారాగణం కోసమైన 'దేవరా' మూవీ చూడాల్సిందే. వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుందో మరి. ఫైనల్ గా సిక్స్త్ రీజన్ కి వెళ్తే స్టార్ హీరోస్ లో మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది మామ. తెలుగు ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీస్ లో 'దేవరా' మూవీ కూడా ఒకటి. ఇవి మామ 'దేవరా' మూవీ చూడడానికి రీజన్స్. ఇంకా ఏమైనా నేను చెప్పకపోతే కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మామ.